నిన్న మాదిగలకి సంబంధించి అమరావతి జయకోటండి అని చెప్పి ఇక్కడ రాయలసీమ వాసులు కూడా అమరావతి ఇద్దరు ఎమ్మెల్యే కానీ సీఎం కానీ ఇద్దరు కూడా ప్రయత్నం చేసి దూషించి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారు అన్న. ఒకటే అన్న, మనందరం కూడా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు ఆలోచించండి. అమరావతి అనే ఒక క్యాపిటల్ డెవలప్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2 లక్షల కోట్లకు పైగా ఖర్చులు పెట్టబోతా ఉన్నారు. మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన డబ్బే. అంటే ఆర్టిఫిషియల్గా ఒక క్యాపిటల్ను అక్కడ క్రియేట్ చేసే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. శివరామకృష్ణ కమిటీ వద్దన్నప్పటికీ కూడా మొండిగా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఆయన క్యాపిటల్ డెవలప్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఒకటే మీరంతా గమనించండి, ఎక్కడైనా ఒక 2 రూపాయలు ప్రభుత్వం పెడితే ఒక 10 రూపాయలు ప్రైవేట్ వాడు పెడితేనే అది న్యాచురల్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. 10కి 10 రూపాయలు మొత్తం ప్రభుత్వం పెడితే ఇంకా డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది? ప్రభుత్వం అప్పులు తెచ్చి ఆడ పెడితే. కామన్ సెన్స్తో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. నిజానికి మనం ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎంతో ఆలోచనతో ఎంతో మంచి ఉద్దేశంతో ఆయన చెప్పింది మచిలీపట్నాన్ని, విజయవాడను, గుంటూరును మూడింటిని కలిపి ఒక క్యాపిటల్గా ఫామ్ చేస్తే కనుక ఇప్పటికే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలంగా ఉంది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలంగా ఉంది, మంచి ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ను కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలోనే దానికి సంబంధించి నిధులు మంజూరైనాయి. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. పోర్టు పనులు జరుగుతూ ఉన్నాయి. సో సీపోర్ట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఉంటుంది, మంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మనం ఈ 2 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు ఒక 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కన్నా ఎక్సలెంట్గా మనము ఈ మూడు సిటీస్ను కలిపి ఒక అద్భుతమైన క్యాపిటల్ తయారు చేయొచ్చన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తూ ఉంది. కరెక్టే కదా, ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి మొత్తం డబ్బులంతా అమరావతిలో పెట్టి ఆ 4-5 గ్రామాలు డెవలప్ చేసి మరి దాని బదులు ఈ 3 పెద్ద సిటీస్ను డెవలప్ చేస్తే ప్రజలందరికీ ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పి ఏ ఒక్కరికైనా అనిపిస్తుంది కదా. అదేం వాస్తవానికి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఒకసారి గతాన్ని మీరు గుర్తు చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగాలు మీరు గతంలో చూడండి. ఆయన చాలా క్లియర్గా కొన్ని మాటలు చెప్పినాడు. గతంలో ఏం చెప్పినాడంటే అమరావతి అనేది ఎప్పటికీ ప్రజా రాజధాని కాదు, అమరావతి అనేది ఒక వర్గానికి సంబంధించిన రాజధాని మాత్రమే, ధనికుల రాజధాని మాత్రమే, అది ఒక 56,000 ఎకరాలకు సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ, ధనికులకు సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ మాత్రమే అని ఈ మాటలు అంటున్నది నేను కాదండి. ఈ మాటలు అన్నది పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఈ మాట. మరి ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన మాటలు ఆయనే మర్చిపోయి ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం అక్కడ అంటే మెడికల్ కాలేజీలను ప్రజలకు ఇచ్చిన పథకాలను అన్నింటినీ పణంగా పెట్టి అక్కడ 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ వెచ్చిస్తా అంటే వ్యయం చేస్తా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమాత్రం మాట్లాడకుండా మిన్నకుండా ఉండిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. అది ఎప్పటికీ ప్రజా రాజధాని కాదనే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అది ఒక వర్గానికి సంబంధించిన రాజధాని, ధనికుల రాజధాని అని మాత్రం ఆయన చాలా స్పష్టంగా గతంలో చెప్పినారు. వాస్తవానికి అది వాస్తవం. కాబట్టే మావిగన్ ఏదైతే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు కలిపి డెవలప్ చేస్తే అది ఒక ప్రజా రాజధాని అవుతుంది. అది అన్ని వర్గాలకు సంబంధించిన అందరికి సంబంధించిన రాజధాని అవుతుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలు చెప్పినారు. ఆ ఆలోచనతోనే ముందుకెళ్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.